సో ఇవన్నీ కూడా ఎలా బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చాలా వరకు రీసెర్చ్ చేసిన దాంట్లో వెలువడింది ఏమంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ప్యాక్ చేసిన డ్రింక్స్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే పెప్సీ, థమ్సప్, సోడా ఏదైనా కావచ్చు. సో షుగర్తో చేయబడిన ఏ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా, షుగర్తో చేయబడకపోయినా రీఫైన్ చేసిన ఫుడ్స్ ఏదైనా కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. ఇంపేర్డ్ మెమరీ అంటే కొంచెంగా మనం గుర్తుపెట్టుకునే శక్తి తగ్గిపోవడం. పువర్ మెమరీ అంటే అసలు ఏమీ గుర్తుపెట్టుకోలేకపోవడం. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని అంతా కూడా తగ్గించేస్తుంది అండి. అంటే బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్ళే ప్రతి ఒక్క సిగ్నల్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యేదన్నమాట. సో అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే దాన్ని కూడా రెడ్యూస్ చేసేస్తుంది. సో మన బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళే సిగ్నల్స్ అన్ని తగ్గిపోవడం వల్ల మనం డల్గాను, ఎప్పుడు సోమరితనంగాను,